హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 62లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రమైతే ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్. ఎందుకనో తెలుసుకునే ముందు అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ఈ రెండు జట్లు వచ్చేసరికి ప్లే ఆఫ్ ఆశలు ఉన్నాయా లేవా అనే వాటి గురించి, మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. మ్యాచ్ నెంబర్ 62లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్ మాత్రం ఈ జట్లకైతే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకమైన మ్యాచ్ అంటే ఈ మ్యాచ్లో గెలిచిన వారు వచ్చేసరికి టేబుల్లో కొంచెం మీదికి పోతారు. ఓడిపోయిన జట్టు మాత్రం అయితే లాస్ట్ పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందుకని ఇరు జట్ల కోసం వచ్చేసరికి లాస్ట్ పొజిషన్ కోసం జరిగే ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏ జట్టు లాస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఏ జట్టు వచ్చేసరికి 9వ పొజిషన్లో ఉంటుంది అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకునే చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో మాత్రమైతే అత్యంత దారుణమైన ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది. పూర్తి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ లాస్ట్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. 12 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 6 పాయింట్లతోనే 10వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా దారుణమైన సీజన్ చెన్నై సూపర్ కింగ్ అయితే చెప్పుకోవచ్చు. వరుసగా 6 ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి చివరి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించారు. విజయం తర్వాత వారం రోజుల పాటు అయితే ఐపీఎల్ అయితే పోస్ట్పోన్ కావడం జరిగింది. తిరిగి ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ రాజస్థాన్ రాయల్స్తో అయితే తలబడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి మరి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే డెవిన్ కాన్వే, ఆయుష్ మాత్రే, ఉర్వేర్ పటేల్, డెవాల్ బ్రేవిస్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్, లతీషా పత్రానాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మసీతా పత్రానా ఆడే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే కనబడుతుంది గత 3 మ్యాచ్ల నుంచి. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆయుష్మాన్ మాత్రే, ఉర్వేర్ పటేల్, శివం దుబే, డెవాల్ బ్రేవిస్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. 4 ప్లేయర్లు కాన్స్టెంట్గా అయితే రాణిస్తున్నారు. వాళ్ళ తోడుగా రవీంద్ర జడేజా కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే టాప్ ఆర్డర్లో చూసుకుంటే 2 బ్యాటర్లు, మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే 3 బ్యాటర్లు అయితే రాణించడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మహేంద్ర సింగ్ ధోని, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా రాణిస్తే బ్యాటింగ్ పొజిషన్లో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే తిరుగుండదు. ఓవరాల్గా బ్యాటింగ్లో అయితే చెన్నై సూపర్ కింగ్ చాలా అంటే చాలా మెరుగైన ప్రదర్శన అయితే కనబరుస్తుంది. గత మ్యాచ్లతో కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్లో అయితే చాలా బలంగానే కనిపిస్తుంది ఈసారి మాత్రం. అదేవిధంగా బౌలింగ్లోకి వచ్చేసరికి చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మతీషా పత్రానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్తో కూడిన బౌలింగ్ అటాకింగ్ అయితే ఉంది. వాళ్ళకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో పాటు అన్సుల్ కాంబోజ్ కూడా బౌలింగ్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా బౌలింగ్ మాత్రమైతే ఈసారి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి చెన్నైకి మాత్రమైతే. మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్ సేమ్ చెన్నై సూపర్ కింగ్ పొజిషన్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయం కూడా సేమ్ అదే విధంగా ఉంది. కేవలం నెట్ రన్ రేట్ ద్వారానే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 9వ పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ ఓవరాల్గా 13 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 10 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా 6 పాయింట్లతో 9వ పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 10 రన్స్ తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో చివరి వరకు పోరాడినా కానీ చివరిలో బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్తో అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది,
ఏమన్నా మార్పులు చేసే ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మ్యార్, శుభం దుబే, వసింధు అసరంగ, మణిపాక, మహేష్ తీక్షణ, ఫరూకి, ఆకాశ్ మధ్వాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ మాత్రం అయితే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా అంటే చాలా నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. బ్యాటింగ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, సంజు శాంసన్ ఈ ముగ్గురు ప్లేయర్ తప్ప మిగతా ప్లేయర్ అయితే దారుణంగా అయితే విఫలమవడం జరిగింది. గత మ్యాచ్లో చూసుకుంటే ధ్రువ్ జురెల్ కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అదేవిధంగా హిట్మ్యార్ కానీ, శుభం దుబే కానీ, వసింధు అసరంగ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ముగ్గురు ప్లేయర్ మాత్రమే కాన్స్టెంట్గా అయితే రాణిస్తున్నారు. మిగతా ప్లేయర్ మాత్రం అయితే దారుణంగా అయితే విఫలమవుతున్నారు. అందుకే రాజస్థాన్ రాయల్ అయితే వరుస ఓటములకు అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. అసరంగ కానీ, మహేష్ తీక్షణ కానీ, ఫరూకి కానీ, ఆకాశ్ మధ్వాల్, మణిపాక వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే వీళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. భారీ పరుగులు ఇస్తున్నారు. వికెట్లు తీయడంలో అయితే సక్సెస్ కావటం లేదు. అటు పవర్ ప్లేలో కానీ, మిడిల్ ఓవర్లో కానీ, డెత్ ఓవర్లో కానీ పూర్తిగా విఫలం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ చెన్నై సూపర్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. లేదంటే మాత్రం అయితే మరోసారి అయితే ఘోరమైన ఓటమి అయితే చూడాల్సి అయితే ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే. ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఒక మాదిరిగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేసుకుంటే రెండు టీములు మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగింది. కంపేర్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్ కంటే చెన్నై సూపర్ కింగ్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రెండు టీంలకు వచ్చేసరికి ప్లే ఆఫ్ అవసరాలు అయితే ఏమాత్రం లేవు. ఇప్పటికే గ్రూప్ దశ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది. ఓన్లీ మ్యాచ్ వచ్చేసరికి లాస్ట్ పొజిషన్ కోసమే జరిగే మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసినా కానీ, సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినా కానీ ఫలితాలు మాత్రం అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే 180 నుంచి 200+ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా. అది పిచ్ పైన టాస్ గెలిచిన టీం మొదటిగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి బ్యాటింగ్ ఎంచుకుంటుందా లేదా అయితే చూడాలి. ఓవరాల్గా నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్ పైన చెన్నై సూపర్ కింగ్ గెలుస్తున్నానైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.